హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఒక విచిత్రమైనటువంటి సాంప్రదాయం ఎప్పుడొచ్చిందో తెలియదు. ఇంటి నిర్మాణంలో మనకి ఉత్తరము పడమర రెండు బజార్లు ఉన్నటువంటి ఇంటి స్థలాన్ని వాయువ్యం బ్లాక్గా, అట్లాగే దక్షిణము తూర్పు బజార్ ఉన్నటువంటి ఇంటి స్థలాన్ని ఆగ్నేయం బ్లాకుగా, అలాగే దక్షిణము పడమర ఉన్నటువంటి బజారు స్థలాన్ని నైరుతి బ్లాకుగా, ఇవేవో ఇంటి నిర్మాణానికి పనికిరావన్నట్లుగా ప్రాచుర్యంలో ఉన్నది. అది ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. ప్రతి స్థలము ఇంటి నిర్మాణానికి పనికొచ్చేది. అలాగే వీధి పోట్లు ఉన్నటువంటి స్థలాలు కూడా ఇంటి నిర్మాణానికి పనికి వస్తాయి. సరి అయిన సిద్ధాంతిని మీరు సంప్రదించి ఆ వీధి పోట్లు ఉన్నటువంటి స్థలంలో చక్కగా ప్లాన్ వేయించుకొని ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ఆ తరువాత వీటన్నిటికీ ఈ దోషాలన్నీ పోవటానికి, వీధిపోటు దోషం, ఈ ఆగ్నేయం మూల దోషం, నైరుతి మూల దోషం, అలాగే వాయువ్యం మూల దోషం పోవటం కోసం చాలామంది దేవుడి యొక్క చిత్రపటాలను ఎదురుగా ప్రహరీ గోడలకు పెడుతూ ఉన్నారు. ఇది మహాదోషం. దేవుడి చిత్రపటాలు కానీ దేవుడి విగ్రహాలు కానీ మీరు పెట్టారు అంటే వాటిని ఎంతో పవిత్రముగా చూడదలచి చూసే వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రమే మీరు పెట్టుకోవాలి. అసలు పెట్టకపోవటమే మంచిది నా అనుభవంలో. కనుక భగవంతుణ్ణి ఆ విధంగా అవమానపరచొద్దు. ఎక్కడ పడితే అక్కడ దేవీ దేవతల చిత్రపటాలను మీరు దుర్వినియోగం చేయొద్దు. అలాగే విగ్రహాలను కూడా దుర్వినియోగం చేయొద్దు. ఇంటి నిర్మాణంలో ఈ చర్యను మీరు వదిలిపెట్టండి. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః.